హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిరుత టీవీకి స్వాగతం అండి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మార్పులు చేయనున్న ప్రభుత్వం ఇండ్లకు సంబంధించిన బిల్లులను పొందుటకు వెబ్సైట్ మార్పులు చేయనున్నట్లుగా సమాచారం. లబ్ధిదారులే స్వయంగా ఫోటోలను అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ పీడీలు, ఇతర సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం అంటూ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు నిర్దేశిత సమయంలో బిల్లులను విడుదల చేయడానికి ఇది తోడ్పడుతుందని ఆయన అన్నారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలు, ఇంతవరకు చేసిన చెల్లింపుల తదితర సమాచారం మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ఎక్కడి నుంచైనా తెలుసుకునే విధంగా యూనివర్సల్ సెర్చ్ అవకాశాన్ని కల్పించనున్నారు. 15 రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేటట్లుగా చూడాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఫోటోలను అప్లోడ్ చేసి బిల్లులను జనరేట్ చేసే అవకాశం ఇచ్చామని ప్రకటించారు. గురువారం నుంచి ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. అందరూ వినియోగించుకునేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది చొరవ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులే ఫోటోలను ఎలా అప్లోడ్ చేయవచ్చన్న దానిపై అధికారులకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం చైతన్య కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జనరల్ మేనేజర్ మమత తదితరులు అయితే పాల్గొనడం అంటూ జరిగింది. అయితే ముందుగా మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇండ్లు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషియర్ లాగిన్లో తమ మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత డాష్ బోర్డులో లబ్ధిదారుల పేరు, మొబైల్ నెంబరు తదితర వివరాలతో పాటు ఫోటోలు తీయడం, క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అనే వాటి కింద ఇండ్ల నిర్మాణపు దశలు, గ్రౌండింగ్, బేస్మెంట్, వాలింగ్ స్లాబ్ నిర్మాణం పూర్తి అని కనిపిస్తాయి. లబ్ధిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫోటోలు అప్లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్ పై క్లిక్ చేస్తే దరఖాస్తుదారు వివరాలు కనిపిస్తాయి. లబ్ధిదారులు ప్రతిపాదిత ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్లోని కెమెరాతో ఫోటోలు తీయాలి. ఇక్కడే కెమెరాలో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఒకసారి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. అటు తర్వాత వెనక్కి వెళ్ళి గ్రౌండింగ్ బటన్పై క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా బేస్మెంట్ స్థాయిలో నిర్మాణపు పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారులతో పాటు ముందు వైపు నుంచి, పక్క నుంచి, పైనుంచి టాప్ యాంగిల్లో ఫోటోలు తీయాలి. ఈ ఫోటోలు గ్రౌండింగ్ సమయంలో ఫోటోలు తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాల్సి ఉంటుంది. అటుపైన యాప్లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇదే తరహాలో వాలింగ్ దశలోను, స్లాబ్ దశలోను ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఫోటోలు తీసి లబ్ధిదారులే నేరుగా బిల్లుల కోసం అప్లోడ్ చేయవచ్చు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డిఈఈలు, పీడీలు తదితర అధికారుల వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూసుకున్న తర్వాతనే లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తారు. ఓకే అండి, అర్థమైంది కదా అండి? అర్థం కాకుంటే మళ్ళొకసారి చూడండి. ఈ విధంగానైతే మార్పులు చేయడం అంటూ జరిగింది మన తెలంగాణ గవర్నమెంటు.